ఉన్నారు కదా, అలా నేలని తగిలి నమస్కారం చేసుకోండి. నేలని నమస్కారాలు చెంబలేసుకోండి. అందరూ కూడా గట్టిగా నాకు వినబడేలాగా సర్వ అపరాధ నమస్కారాలు చెప్పండి. అందరూ కూడా మంత్రహీనం శ్రీ మహాపరమేశ్వర మహాపరమేశ్వరి అర్పణ వస్తు అన్నీ కూడా అలాంటిది నా అపరాధం తొలగిపోయి అంతా శుభకరం కలగాలి అని మనస్ఫూర్తిగా గట్టిగా చెంపలేసుకోండి. సర్వ అపరాధ నమస్కారాలను కల్పించుకుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే స్వతహా ఈ యొక్క గృహం మీరేదో సంకల్పించుకున్నచో ప్రతి ఒక్కరు సంకల్పించుకోవడం వల్లనే ఆలయము గ్రామము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆలయపరంగా గ్రామపరంగా సహకరిస్తాం, అన్ని విధాల గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని మనసులో సంకల్పించుకొని ఇప్పుడు మహాపూర్ణావతి సేవించుకోవడం జరిగింది. దాని తదనంతరము ఆలయ ప్రదర్శన ఉంటుందన్నమాట. అంటే యంత్రాలు ఈ యొక్క దేవతలకు ఒక రూపం అనేది ఏంటంటే రాయితో ఒక శిలుని చెక్కుతాడు, అంతవరకు మాత్రమే. యంత్రం నుంచే ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ అంటే శక్తి వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క యంత్రాలు ఒక 3 రోజులు అంటే గణపతిని ఆవాహన చేసి అష్టదిగ్బంధనం చేస్తే ఇక్కడ ఉంటాడనమాట. ఇంకా అలాగే ఏ దేవతలను అయితే కూడా అష్టదిగ్బంధనం చేసి ఆవాహన చేశాం. ఇప్పుడు వారందరూ కూడా ఆలయ ప్రదక్షిణంగా అంటే ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే దేవాలయము అభివృద్ధి చెంది ఒక దేవాలయం నుంచి మనకు శుభ ఫలితాలు వస్తాయన్నమాట. శుభ ఫలితాలు అంటే మనం బర్త్డే ఉన్నప్పుడు లేదా మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే గుడికి వెళ్తాం, లేదా విశేష పండుగలప్పుడు వెళ్తాం. కాబట్టి ప్రతిరోజు నిత్యం కూడా మన దేవాలయం మన ఊరిని మనందరినీ కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆలయ అభివృద్ధి చెంది మన వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందాలి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందాలి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలి, అలాగే విద్యార్థులు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోవాలి, వివాహం కానీ వాళ్ళ వివాహం కావాలని ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో గట్టిగా కోరుకుంటారో వారికి తప్పకుండా నెరవేరుతుందని శాస్త్రం. కాబట్టి మనసులో కోరిక గట్టిగా కోరుకొని ఆలయ ప్రదక్షిణ ఉంటుంది. అందరూ మనసులో గట్టిగా కోరుకోండి. నమస్కారం చేసుకోండి. तदेव
विद्याबलं दैवबलं तदेव गौरीपदेदेङ्गिरिं स्मरामि। श्री महापरमेश्वराय नमः। ओम नमः शिवाय। प्रिय భగవద్బంధువులారా, వికారాబాద్ యొక్క డిస్టిక్లో వికారాబాద్ మండలంలో అత్వేలి యొక్క గ్రామంలో ఈ యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానంలో ధ్వజస్తంభ, మహాగణపతి, మహావీరభద్రేశ్వర స్వామి, అలాగే గ్రామ దేవతల ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా అత్వెల్లి గ్రామ ప్రజల సహకారంతో, వేద బ్రాహ్మణుల మహేశ్వరుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. 26 తారీఖు సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమాలు జరిగాయి. దాని తదనంతరం అగ్ని ప్రతిష్ట, అంకురారోపణ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలు జరిగాయి. 27వ తారీఖు అగ్ని ప్రతిష్ట, గోపూజ, యాగశాల ప్రదక్షిణ, అలాగే మూలమూర్తుల హవన కార్యక్రమం జరిగింది. దాని తదనంతరము పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం జరిగింది. దాని తర్వాత సాయంకాలము 6:30 గంటలకి అలాగే ఈత పారాయణము, సుందరాకాండ పారాయణతో సహిత హవనం సంపూర్ణమైంది. దాని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తిరిగి సోమవారం ఈరోజు ఉదయము అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క గ్రామస్తులు అలాగే ఇంటి ఆడపడుచు ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా వచ్చి 5-6 వేల మందితో సహా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకున్నారు. ఉదయము యాగశాల ప్రవేశము, అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమం, ఆదిత్యాది నవగ్రహాది ఇత్యాది గ్రహ హోమాలు జరిగాయి. దాని తదనంతరము యంత్ర ప్రతిష్టాపన 11 గంటల 15 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన జరిగింది. దాని తదనంతరము విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి అలాగే ఈ యొక్క గ్రామ ప్రదక్షిణ అంటే ఈ యొక్క గ్రామం కూడా క్షేమంగా ఉండాలనే యొక్క భావనతో, గ్రామ ప్రజల సహకారంతో, వేద బ్రాహ్మణుల వేద మహేశ్వరుల సహకారంతో గ్రామ ప్రదక్షిణ చేసి బలిహరణ చేసి ఇప్పుడే దేవాలయానికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జరగడం వలన ఈ యొక్క దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క గ్రామం అనే సంకల్పంతో ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి గ్రామ పెద్దలు, గ్రామ ఉన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం మా ఊరిలో జరుగుతున్న అత్వెల్లి గ్రామంలో జరుగుతున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన, మరల కూడా గ్రామం యొక్క ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ మా ఊరిలో జరిగిన ఈ కార్యక్రమానికి మా ఇంటి ఆడపడుచులు, అంటే మా ఊరిలో ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో 100కి 99% మంది కూడా మా ఊరికి విచ్చేయడం జరిగింది. మాకు ఈరోజు ఒక మా ఎరకలో కూడా లేకుండా జరుగుతున్న పండుగ ఇది. మా ఊరిలో ఇంత పెద్ద ఉత్సవం మాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. మా పెద్ద మనుషులు కూడా ఇది చేయకపోవచ్చు. ఇట్లా గ్రామ ప్రదర్శన కానీ ఒకేసారి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం కానీ మేము ఇంతవరకు చూడలేదు. ఇది చేసినందుకు మా గ్రామ ప్రజలకు, మాకు కూడా ఎంతో మా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. అట్లాగే మాతో పాటు సహకరించిన మా తోటి మిత్రులు, బంధువులు, మళ్ళా శ్రేయోభిలాషులు, మాకు ఇచ్చిన ధర్మకర్తలు, ధర్మదాతలు, ధన రూపేణ, వస్తు రూపేణ, ఇంకా తదితర ఏ రూపకంగా మాకు సాయం చేసిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గ్రామ ప్రజల నుంచి అందరికీ నా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాము. మరియు మైసమ్మ, ఊరడమ్మ, పోచమ్మ ఈ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ జరిపించినటువంటి నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా స్వగ్రామమైనటువంటి అత్వెల్లిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరి దాటితో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్టాపన, నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన, వీరభద్రుని విగ్రహ ప్రతిష్టాపన, పోచమ్మ మరియు గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపనలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే అత్వెల్లి గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉన్నది. మరి ఈ వాతావరణాన్ని మా ఊరిని చూసినట్లయితే చాలా సంతోషం వేస్తూ ఉన్నది ఈరోజు. ఎందుకనంటే మేమందరం కూడా అత్వెల్లిలో పుట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్లలో, సిటీల్లో అందరం కూడా సెటిల్ అయినాం. మరి మేమైతే వికారాబాద్లో సెటిల్ అయినాం. మరి నాతో పాటు ఇంకా చాలామంది ఈ గ్రామానికి చెందినటువంటి చాలామంది, కొందరు హైదరాబాద్లో సెటిల్ అయినారు,
ఇంకా చాలామంది వికారాబాద్లో సెటిల్ అయినారు. ఇంకా కొందరు చుట్టుపక్కల పట్టణాల్లో చుట్టుపక్కల పల్లెల్లో సెటిల్ అయినారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. అన్న బాగున్నారా అని చెప్పి ఎంతో సంతోషంతో పలకరిస్తూ ఉంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, యువతకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా దైవ చింతన చేయాలి, దైవాన్ని పూజించాలి. తద్వారా వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి దుర్మార్గాలకు కానీ దొంగతనాలకు కానీ వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దైవ చింతనలో పాల్గొనాలి, దైవ కార్యక్రమాలు చేయాలి, భజనలు చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు మరి ఆంజనేయ స్వామిని పొద్దున్నే లేచి దర్శించుకోవడం వల్ల అందరికీ కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా సంగప్ సార్ గారు, మరి మాకు కూడా చదువు చెప్పినారు మా సంగప్ సార్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి వెంకటరెడ్డి గారు, మరియు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బ్రహ్మం గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, అనంతయ్య గారు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.